హాయ్ అండి. ఇప్పుడు మనం హనుమాన్ జంక్షన్ విజయవాడ రోడ్ లో మెడివేలి అనే హాస్పిటల్ ఎండి పంచకర్ల రమేష్ చక్రవర్తి గారితో ఉన్నాం. అసలు ఈ హాస్పిటల్లో ఓపీ ఏంటి, అసలు ఫుల్ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? పంచగర్ల రమేష్ చక్రవర్తి. ఫస్ట్ మీ గురించి మనం మాట్లాడుకుందాం సార్, తర్వాత మనం హాస్పిటల్ గురించి తెలుసుకుందాం. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు ప్రొఫెషన్ ఏంటండి? నేను ప్రొఫెషనల్ గా వచ్చేసరికి ఐఎమ్ ఇంజనీర్. నేను ఆఫ్రికాలో ఒక 12 years వరకు అక్కడే ఉన్నాను. అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తూ ఉన్నాను. మా ఫ్యామిలీ మమ్మల్ని బాగా చదివించారు. మా నాన్నగారు పంచకర్ల కరుణాకర్రావు గారు. మేము హనుమాన్ జంక్షన్ ఇందిరానగర్ అక్కడే ఉంటామండి. మేము మొత్తం 5 members ఫ్యామిలీ. పెద్దక్క వీరజ్యోతి, నెక్స్ట్ అన్నయ్య పంచకర్ల వరప్రసాద్, తర్వాత అక్క రాణక్క, రాణి, తర్వాత లాస్ట్ అక్క సుధా, షీఈ్ ఎ డాక్టర్. అండ్ నేను లాస్ట్ మగపిల్లల్లో రమేష్ చక్రవర్తి. మేమందరం కూడా మా నాన్నగారు చదివించిన బట్టే ఈరోజు ఈ స్టేజ్ లో ఉన్నామండి. మా నాన్నగారి కళ అనమాట ఇక్కడ హనుమాన్ జంక్షన్ లో మనకంటూ ఒక మంచి హాస్పిటల్ కట్టాలి, అందరికి మంచి అందుబాటులో ఉండే వైద్య సదుపాయాలు ఇవ్వాలి. అలాంటి ఆలోచనతోనే మేము ఇక్కడ హాస్పిటల్ కట్టడం జరిగిందండి. ఆయన మాకు నేర్పించిన మంచి విషయాలు ఏంటంటే కష్టంతో ఎదగాలి, కష్టపడి పైకి ఎదగాలి, ఇదే నేర్పించారు ఇప్పుడు. దాంతోపాటు అందరికీ మనం మంచిగా అందుబాటులో ఉండే రకంగా ఉండాలి. అది ఏ సేవ అయినా సరే, మెడికలే కానివ్వండి, లేకపోతే మిగిలిన సేవ ఏదైనా సరే కూడా. సో మేము చూస్ చేసుకున్నది ఏంటంటే మా 5 members కలిసి మెడికల్ చూస్ చేసుకున్నాం. ఆ మెడికల్ దాంట్లో మేము వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఇక్కడ హనుమాన్ జంక్షన్ లో ప్లేస్ చేసి ఇక్కడ విజయవాడ రోడ్ లో పెట్టామండి. హనుమాన్ జంక్షన్ లో మెడివేలి హాస్పిటల్ అని చెప్పేసి మేము ఇక్కడ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఓపీ మెయిన్ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఓపీ 100 rupees పెట్టామండి. 100 rupees పెట్టి మేము ఇక్కడ ఇచ్చే ప్రతి ఒక్క డాక్టర్ సేవలు తీసుకోమని చెప్పి చెప్తున్నాం అనమాట. మా ఫుల్ టైమ్ ఉండే డాక్టర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము 100 rupees ఛార్జ్ చేస్తున్నామండి. ఓపీ వచ్చేసరికి 100 rupees మేము ఛార్జ్ చేస్తున్నాం. అది మీ అందరికీ అవగాహన లేకపోవడం ఒకటి లేట్ అయింది అనుకుంటున్నాం. ఈరోజు శివ అప్రోచ్ ఇచ్చి అందరికీ తెలియాలి సార్ అని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు డెఫినెట్ గా మనం అందరికీ తెలియబడదాం అని చెప్పి శివతో కలిసి ఈరోజు ఇలా చెప్తున్నామండి విషయం ఏంటి అనేది జంక్షన్ వాసులు అందరికీ తెలియాలని చెప్పేసి. సో దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ అండి ఇది.